ఉత్సహించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. ఈ దినమే నీ. Command your children for what? For anything. If God says something, if God speaks to you and says something, you command. You better command your children. Hallelujah. And a good father, a responsible father, will definitely command his children for whatsoever God saith unto him. Oka manchi tandri, బాధ్యత కలిగిన తండ్రి దేవుడు ఆజ్ఞాపించిన దేనినైనా, దేవుడు అనుగ్రహించిన దేనినైనా తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు. తన పిల్లలు దానిని చేసేలాగా చూస్తాడు. హల్లెలూయా. ఎవరైతే మంచి తండ్రులుగా, బాధ్యత కలిగిన తండ్రులుగా ఈ యొక్క భూమిపైన నిలవబడ్డారో వారందరూ దేవునికి తెలుసు. God is in search of all these good responsible fathers. God's eyes are upon these righteous fathers who are commanding to his children to do the things of the Lord. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మనుషులు గమనించకపోవచ్చు, ఎంత మంచి తండ్రి అబ్బాయినా, ఎంత మంచి డాడీ అయినా వీళ్ళ పిల్లలకి అని మనుషులు గుర్తించకపోవచ్చు, సంఘము గుర్తించకపోవచ్చు, లోకం గుర్తించకపోవచ్చు. కానీ పరలోకమందున్న నీ తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు ఈ తండ్రులందరినీ గమనిస్తూ ఉన్నాడు. మంచి తండ్రులను, ఆయన వాక్యాన్ని ఆజ్ఞాపించే తండ్రులను, నూతన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో చేసిన నిబంధనను, యేసయ్య వాక్యాన్ని, యేసయ్య బోధించిన బోధను తన బిడ్డలకు వివరించే మంచి తండ్రిని, పరలోకముందున్న తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా లోతుగా మనం గనక తెలుసుకోవాలనుకుంటే వారేంటో ఆయనకు ముందే తెలుసు. వారిని దేవుడు తల్లి గర్భములోనే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్ ఇస్ జెనసిస్ చాప్టర్ 18 verse 19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అంటున్నాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అంతా కూడా తెలుసుకొని ఉన్నాను, నేనతనిని ఎరిగి ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. Now here in the context in the Bible from Genesis chapter 18, God is saying something wonderful in a straight way, that Abraham would stand a good father and a responsible father and a righteous father who commands his children to do the things of the Lord. Hallelujah. నీతిమంతుడైన అబ్రహామును గూర్చి దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని వ్రాయించాడు. తన కుమారుడైన అబ్రహాము ఇక్కడ మంచి తండ్రిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము తనను గూర్చి మాత్రమే ఆలోచించట్లేదు. అబ్రహాము నేనేంటి, నా లైఫ్ ఏంటి, సరే నేను దేవునితోనే ప్రయాణం చేస్తాను, ఇది చాలు కదా, ఇంకేం కావాలి, ఏదైనా ఉంటే దేవుడు వారితో కూడా మాట్లాడతాడులే. నాతో మాట్లాడిన దేవుడు ఇస్సాకుతో కూడా మాట్లాడతాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఇష్మాయిల్తో మాట్లాడితే మాట్లాడచ్చు, లేకపోతే లేదు. అయితే తర్వాత ఏశావుతో, యాకోబుతో కూడా మాట్లాడొచ్చు కదా. నేను ఇవన్నీ పట్టించుకోవాలా, గమనించాలా అని అనుకోలేదు. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము ఏం చెప్తుందో తెలుసా? తన తరువాత తన పిల్లలను అబ్రహాము గమనించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అబ్రహాముకు ఏం తెలుసో తెలుసా? దేవుడు నా కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని అబ్రహాముకు తెలుసు. అంతటితో మాత్రమే అబ్రహాం ఆగిపోలేదు. నా కొరకు మాత్రమే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి లేడు, నా నుండి నా పిల్లలకు కూడా ఈ గొప్ప ప్రణాళికను దేవుడు పాకింపచేస్తాడు. ఇది ఒక ప్రవాహము వలె నన్ను, నా బిడలను తాకుతుంది అని అబ్రహాము గమనించాడు. 19వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది
అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడు అతనిని ఎరిగి ఉన్నాడు. దేవుని నామం మహిమ పరచబడునుగాక. హల్లెలూయా. మన జీవము కలిగిన దేవుడు అబ్రహాముకు ఒకటి బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? అబ్రహాముకు 18లోనే ఉంది అది. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో కూడా ఈ వాక్యమే మనకు కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ దేవుడు 12వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప ప్రామిస్ని, వాగ్దానాన్ని అబ్రహాముకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడ మరలా 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? 18వ వచనము అన్నది ఆది కాండములో అబ్రహాము జీవితంలో చాలా కీలకమైంది. ఎందుకంటే తనకు దేవుడు అనుగ్రహించబోయే ఒక గొప్ప బహుమానమును గూర్చి వివరించడం జరిగింది. హల్లెలూయా. తన పిల్లలను తన ఇంటి వారును. హల్లెలూయా. అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము ఎలాంటి వాడంటే, నేను ఏ వాగ్దానాన్ని అయితే అబ్రహాంకి ఇచ్చాడో, ఏ మాట అయితే అబ్రహాంకి ఇచ్చానో అది గుర్తు పెట్టుకొని ఇది దేవుడు నా జీవితంలో చేయబోతూ ఉన్నాడు, ఈ కార్యాన్ని నా జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు అని నేను నమ్మి ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, ఇప్పుడు నేను దేవుడిచ్చిన కార్యాన్ని ఎలాగైనా నేను పొందుకుంటాను, అనుభవిస్తాను. అంతేనా నా జీవితము? కాదు. ఈ వాగ్దానంలోనే నా కుమారుడున్నాడు, నా కుమారుని కుమారులు కూడా ఉన్నారు. అయితే నా కుమారుడు, నా కుమారుని కుమారులు, వారి కుమారులు అంతా కూడా ఎప్పటికీ దేవుణ్ణే వెంబడించులాగున నేను వారికి ఆజ్ఞాపిస్తాను. ఐ విల్ బి ఎ గుడ్ ఫాదర్ హూ కమాండ్స్ unto his children. ఇది అబ్రహామును గురించి అబ్రహాము చెప్పట్లే, అబ్రహామును గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అబ్రహాము ఏం రియలైజ్ అవుతున్నాడో దేవుడే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహామును మొత్తం ముందే చదివేశాడు దేవుడు. అబ్రహాము హార్ట్ ఏంటో దేవునికి ముందే తెలుసు. మన ప్రియమైన అబ్రహాము వలె నీతి న్యాయములను మనము ఈ భూమిపైన జరిగించాలి. అలాగే మన తరువాత వచ్చే ఆత్మీయ వారసులు కావచ్చు, మన భౌతికమైన వారసులు కావచ్చు, అందరికీ కూడా ఆయన మార్గములలో వారు వర్ధిల్లులాగున మనము వారికి నేర్పించాలి. దీనిని ఆజ్ఞ వలె వారికి ఆజ్ఞాపించాలి అని దేవాతి దేవుడు ఈ సందర్భంగా కోరుకుంటున్నాడు. దేవుని నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా.